హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం పెరల్ వైన్ గురించి కొన్ని వివరాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎందుకు మరి ఈ విషయం చేయాలనుకుంటున్నాము, ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నాము అనే విషయానికి వస్తే, ఇప్పటికి కూడా కొంతమంది పెరల్ వైన్ సిస్టమ్ని నమ్మే వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే పెరల్ వైన్లో ఇప్పటిదాకా చేరకుండా కొంతమంది చేరాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. సో ఈ వీడియో మొత్తం మీరు ఎండ్ వరకు చూసినట్లయితే 100% మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. పెరల్ వైన్లో చేరాలా వద్దా, ఒకవేళ చేరాలి అనుకుంటే కొన్ని రకాల సజెషన్స్, గైడెన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇవన్నీ మీరు తెలుసుకుని దాన్ని బట్టి చేరాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ సిస్టమ్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు పెరల్ వైన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో సిస్టమ్స్ వచ్చాయి, ఎన్నో సిస్టమ్స్ వెళ్ళిపోయాయి, అన్నీ కూడా సాఫ్ట్వేర్ సిస్టమ్సే. సో పెరల్ వైన్ ఒక్కటి మాత్రమే ఇప్పటికి కూడా నిక్కచ్చిగా, నిఖండిగా, ఖరాఖండిగా నిల్చొని ఉంది. సో దీన్ని బట్టి చాలామంది ఇప్పటికి కూడా చెప్పే ఒకే ఒక్క విషయము, పెరల్ వైన్ నుంచి కూడా వచ్చే ఒకే ఒక్క విషయం ఏంటంటే పెరల్ వైన్ విల్ నెవర్ ఎండ్, అంటే పెరల్ వైన్ అనేది ఎప్పటికీ అంతం కాదు అని. సో మరి ఆ విషయానికి వస్తే, ఇక్కడ ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ప్లాన్ బేసిక్ వచ్చేసి జనరల్గా స్టార్ట్ అయ్యేది ఒక $30 $30 అంటే డీపీ, మింట్ అంటాం. వీళ్ళకి ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్ మింట్ కాయిన్ అంటారు. మరి ఈ మింట్ కాయిన్ 30 డీపీస్ అంటాం. ఒక్కొక్క పాయింట్ని డీపీ రూపం చూపిస్తారు. సో దీనికి 30 డీపీస్ తోటి జాయిన్ అయిన వ్యక్తికి అక్షరాల 4 నుంచి 5 సంవత్సరాల లోపు, 4 నుంచి 5 సంవత్సరాల లోపు ఒక 8 రౌండ్లు ఆటో పూల్ అనేది వస్తుంది అని చెప్పేసేసి ఈ రోజు వరకు చాలా వరకు ఎక్కువ శాతము 2020 స్టార్టింగ్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో వరకు కూడా ఇదే ఒక విషయాన్ని చెప్పుకుంటూ 4 సంవత్సరాల్లో ఆటో పూల్స్ వచ్చేస్తాయి 32 లక్షలు అని చెప్పేసేసి చేర్పించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎక్కువ మందికి అవగాహన లేక, నెట్వర్క్ మార్కెటింగ్ మీద కొంచెం చురుకుదనం లేక, దాంట్లో ఏదో వస్తుంది అన్న ఒక చిన్న ఆశతోటి ఒకరి మీద ఒకరిని చూసుకుంటూ ఆ యొక్క ప్లాన్, అసలు ఫస్ట్ బేసిక్ ప్లాన్ని సైతం అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి ఆటోపుల్ వస్తుంది కదా అన్న ఒకే ఒక్క రూపంతో చాలామంది చేరడం జరిగింది. ఇటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. అయితే మరి ఇప్పటిదాకా ఆటోపుల్స్ ఎంతమందికి వచ్చాయి, మరి ఎంతమంది సాటిస్ఫై అయ్యారు, మరి ఇప్పటిదాకా ఈ కంపెనీ ఇంత స్టాండర్డ్గా ఉన్నప్పటికీ కూడా మరి ఆటోపుల్స్ ఇప్పటిదాకా మరి ఎంతమందికి వచ్చాయి అనే విషయాలు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఈ విషయానికి వస్తే, ఈ యొక్క పెరల్ వైన్ సిస్టమ్ ఏదైతే ఉందో 2018 నుంచి పికప్ అవ్వడం జరిగింది. 2019లో ఈ యొక్క పెరల్ వైన్ సిస్టమ్ అనేది అతి భారీగా జాయినింగ్స్ అనేది జరిగాయి. దాంట్లో మొట్టమొదటి స్థానం అనేది భారతదేశమే ఉంది. ఎక్కువ శాతం ఇండియన్స్ మాత్రం ఈ పెరల్ వైన్లో ఇప్పటికి కూడా స్టాండర్డ్గా జాయిన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఈ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, $30తో జాయిన్ అయిన వ్యక్తికి ఇన్స్టెంట్గా మరి ఏమొస్తుంది అంటే తనకేమీ రాదు. కానీ తన పైన ఉన్న అప్లైనర్కి, అంటే మనము చేసే $30 ఏమవుతున్నాయి అనే విషయానికి వెళ్తే, ఇన్స్టెంట్గా $15 డీపీస్ అనేవి ఒక అప్లైనర్కి వెళ్తే 8 లెవెల్స్లో 1.25 చొప్పున $10 8 మంది అప్లైనర్స్కి వెళ్తాయి. ఇలా మొత్తము $25 అనేది ఇన్స్టెంట్గా ఈ యొక్క సిస్టమ్ అనేది అప్లైనర్స్కి పనిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక $5 ఏవైతే ఉన్నాయో దానితోటి ఒక చైన్ సిస్టంలో ఒక 4 అనే మ్యాట్రిక్స్లో 4x4 మ్యాట్రిక్స్లో ఒక 8 లెవెల్స్ టీమ్ అనేది గ్లోబల్గా మన తర్వాత ఎవరు చేరినా వాళ్ళని ఒక చైన్ సిస్టమ్ ద్వారా మన కింద చేర్పించి, అంటే ఒక చైన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక్కొక్క రౌండ్ ఫిల్ అయిన తర్వాత ఆటోపుల్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 6 నెలలకి ఒక్క ఆటోపుల్ అన్నప్పుడు, మరి ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మరి ఎంతమందికి ఇటువంటి ఆటోపుల్స్ వచ్చాయి? మరి ఇక్కడ ఎక్కువ శాతం మాట్లాడాల్సింది పెరలే. ఇప్పుడు కొంతమంది చూపిస్తే క్వాడ్జుకు ఆటోపుల్ వచ్చినాయి, అమెథిస్ట్ ఆటోపుల్ వచ్చినాయి, 2020 బొనాంజా ఆటోపుల్స్ వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ తెలియాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, ఎవరు జాయిన్ అయినా ఫస్ట్ జాయిన్ అయ్యేది $30. ఎందుకంటే క్వాడ్జు కొట్టే వాళ్ళు ఎంతమంది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జాయినింగ్స్ ఎక్కువ అయ్యేది మాత్రము $30 తోటి పెరల్లో. మరి ఈ పెరల్ వైన్ ఇంతమందిగా పెరల్ అయినప్పుడు మరి ఇక్కడ ఎంతమందికి ఈ ఫాస్టెస్ట్ ఆటోపుల్ ఏదైతే ఉందో 6 నెలలకు ఒకటి వచ్చిందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి నాకు తెలిసినంత విషయానికి వస్తే దగ్గరగా 1.5 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పెరల్, కొరల్, ఓనిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆటోపుల్స్ ఎవరికి రాలేదు. పెరల్, కొరల్, ఓనిక్స్ $30, $40, $100 ఒక ప్యాకేజెస్ ఉన్నాయి. పెరల్, కొరల్, ఓనిక్స్ వీటిలో ఇప్పటిదాకా గత సంవత్సరంన్నర నుంచి ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో, 2 సంవత్సరాలుగా జాయిన్ అయి ఉన్నారో, అత్యధికంగా 1.5 సంవత్సరం నుంచి మాత్రం ఇప్పటిదాకా ఒక్కళ్ళకు కూడా ఒక్క ఆటోపుల్ రాలేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ యాప్ ఏం చేసిందంటే, ఒక్కసారిగా 2020 బొనాంజా అని చెప్పేసి 2020 ఫిబ్రవరిలో ఇంకో ప్యాకేజ్ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజెస్కి వచ్చేసినట్లయితే దాంట్లో కూడా $20, $40 అని చెప్పేసి చిన్న ఈ 2020 బొనాంజా ప్యాకెట్స్ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ ప్యాకేజెస్ వల్ల స్పీడ్ ఆటోపుల్ అన్నారు. స్పీడ్ ఆటోపుల్ అంటే పాత ఆటోపుల్ ఏవైతే 6 నెలలకు ఒకసారి వస్తాయి, ఈ ఆటోపుల్ అనేది 3 నుంచి 4 నెలల్లోనే ఒక ఆటోపుల్ వస్తుందని చెప్పేసి, మరి అక్కడ 32 లక్షలు వస్తే ఇక్కడ 32 లక్షల కంటే రెండింతలు ఎక్కువ వస్తుందని చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా ఎంతమందికి వచ్చాయి అనేది ఒక ప్రశ్న. మరి వచ్చాయా రాదా అనేది విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటిదాకైతే ఎవరికి రాలేదు. నా వరకు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు చూస్తున్నది నా ఐడియా అనమాట. మరి ఇక్కడైతే నాకు ఎటువంటి ఆటోపుల్ ఇప్పటిదాకా రాలేదు. నేను కొరల్ అయ్యాను, ఓనిక్స్ అయ్యాను. సో 2020 బొనాంజాలో 2 ప్యానల్స్ అప్గ్రేడ్ అయ్యాను. మరి ఇప్పటిదాకా కూడా ఆటోపుల్స్ అయితే రాలేదు.
అయితే మరి ఇప్పటిదాకా ఈ పెరల్వేలో చేయడం వల్ల చాలామంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు అనే విషయానికి వస్తే, సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయము, ఇది క్లియర్ అండ్ కట్‌గా ఒక వర్కింగ్ ప్లాన్‌గా తీసుకువెళ్తే మాత్రం మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. మరి వర్కింగ్ ప్లాన్ అంటే ఏ రకంగా అంటే, ఇక్కడ ఎవ్వరు చేరినా ఫస్ట్ తను ఆశించకుండా పని చేయాలి. ఏంటి అంటే చేరితే డబ్బులు రావు. ఆ ఒక్క విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆటో పూల్ వస్తేనే ఇక్కడ డబ్బులు. ఆటో పూల్ రాకపోతే తనకు ఎటువంటి డబ్బులు రావు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఆటో పూల్ తీసుకోవాలనుకున్నా కూడా తను కనీసం ఒక నలుగురిని రెఫర్ చేయాలి. అప్పుడే తనకు వచ్చే ఆటో పూల్ విత్‌డ్రా చేసుకోగలుగుతాడు. అయితే ఇప్పుడు చాలామంది సీనియర్స్ చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్‌లో ఏమో 6 నెలలకు, 7 నెలలకు ఒక ఆటో పూల్ అన్నారు. క్వార్ట్జ్ అయితే ఏమో 3.5 నెలలకి, 4 నెలలకు ఒక ఆటో పూల్ అన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడేమో ఆటో పూల్స్ రాకపోయేసరికి పెద్ద పెద్ద కంపెనీలు, వేరే పనికిమాలిన కంపెనీలు వచ్చాయి, పోయాయి. దీనివల్ల పెరల్వైన్ సిస్టమ్ అనేది కొంచెము క్రష్ అయ్యింది. దీంట్లో కొంచెం జాయినింగ్స్ అనేది హోల్డ్ అయ్యాయి. దీనివల్ల సిస్టంలో ఆటో పూల్ రాలేదు అని. మరి అటువంటి తరుణంలో మరి ఈ స్టార్టింగ్‌లో 6 నెలలకు ఒక ఆటో పూల్, 7 నెలలకు ఆటో పూల్ పని చేసినా చేయకున్నా రావచ్చు అని ఎందుకు చెప్పడాలి? అటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే సిస్టమ్ అనేది క్లియర్‌గా అర్థం కానప్పుడు ఎటువంటి మిస్‌గైడ్ చేసి జనాలను చేర్పించి ఈరోజు ఇబ్బంది పాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరల్వైన్ సిస్టమ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. 100% ఇక్కడ ఈ యొక్క ప్లాన్ ద్వారా చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాలు మారిపోయాయి అంటే 100% మారిపోయాయి. కానీ దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆటో పూల్ అనేది ఒక నామమాత్రపు, ఒక పర్మనెంట్, ఒక జస్ట్ ఒక ఫుల్ స్టాప్ వర్క్ మాత్రమే. ఎందుకంటే ఆటో పూల్ అనేది 100% వస్తుంది అనేది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే కంపెనీలో జాయినింగ్స్ అయితే తప్ప, కింద నుంచి జాయినింగ్స్ అయితే పైన ఉన్న వాళ్ళకి ఆటో పూల్స్ వస్తాయి. ఇది క్లారిటీగా గుర్తుంచుకోవాలి. కింద జాయినింగ్స్ అయితే తప్ప పైన ఆటో పూల్స్ వస్తాయి. కింద జాయినింగ్ అవ్వకుండా పైన ఎవ్వరికి ఆటో పూల్ రావు. మరి అటువంటప్పుడు ఈరోజు మళ్ళీ ఇంకో ప్లాన్ రాబోతుంది. దాని పేరే ప్లాన్ సి. ఈ ప్లాన్ సి ఎప్పుడొస్తుంది అనేది ఎగ్జాక్ట్‌గా ఎవరికీ తెలీదు. ప్రస్తుతానికైతే సిస్టమ్ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ ప్లాన్ సి అనేది ఎప్పుడొస్తుంది? ఎగ్జాక్ట్‌గా చెప్పే విషయానికి వస్తే, మరి ఇప్పుడు ప్లాన్ చేయవచ్చా లేదా అనే విషయాలకు కొన్ని పక్కకు వెళ్తే, ఫస్ట్ ఇక్కడ మనకు ఇండియన్‌లో ఇప్పుడు మీకు తెలియంది కాదు. చాలామందికి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎం ఎవరు చేసినా కూడా కొద్దో గొప్ప అవగాహన వచ్చారు. ఈరోజు ఏ ప్లాన్ చేసినా ఫస్ట్ లీగల్టీస్ అడుగుతున్నారు. ఏ సర్వీస్ చేసినా పర్మిషన్స్ అడుగుతున్నారు. ఏ ప్లాన్ చేసినా దానికి ఎటువంటి ప్రొడక్ట్ వస్తుంది, ఎటువంటి సర్వీస్ వస్తుంది, ఇటువంటి కొన్ని రూల్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. మరి ఈ పెరల్వైన్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి ప్రోడక్ట్ అయితే తీసుకురాలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక సర్వీస్ అయితే తీసుకొచ్చింది. అదే పెరల్వైన్ యాప్. మరి ఈ యాప్ ఏంటి? ఈ ప్లాన్‌లో ఈ యాప్ ఒక ముఖ్య భూమిక. మరి ఈ యాప్ ఏంటి అనేది విషయానికి వస్తే, ఇది ఒక రీఛార్జ్ అండ్ యూటిలిటీ అనే సర్వీస్ సంబంధించి ఉపయోగించుకునే ఒక యాప్. మరి ఇది ఎటువంటి యాప్? మరి ఇది పెరల్వైన్ ఇంటర్నేషనల్ యాప్ అయినప్పుడు ఒకటి గమనించాలి. పెరల్వైన్ ఇంటర్నేషనల్ యాప్ అయినప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మొబైల్, పోస్ట్ పెయిడ్, గ్యాస్ పేమెంట్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ రీఛార్జెస్ ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఈ రీఛార్జెస్ ఇంటర్నేషనల్ పరంగా ఉన్నాయా? ఎందుకంటే రీఛార్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ నెంబర్, ఆపరేటర్, అమౌంట్ అనేది అడుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే అబౌట్‌లో చూసుకుంటే ఎయిర్టెల్, వోడాఫోన్, టాటా ఇండికామ్, టాటా డోకోమో, టెలినార్, ఎంటీఎన్ఎల్, సో ఎయిర్ వాయిస్ అండ్ వీడియోకాన్, ఎంటీఎస్, రిలయన్స్ జీఎస్ఎం ఇలా ఎక్కువ శాతం మన ఇండియన్ సిమ్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాయి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్, గ్యాస్ విషయానికి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గ్యాస్ ఆపరేటర్ మనం క్లిక్ చేసినట్లయితే గుజరాత్, ఇంద్రప్రస్థ, మహారాష్ట్ర, అదానీ, హర్యానా, సిటీ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా మన ఇండియన్ గ్యాస్ సర్వీసెస్ మాత్రమే చూపిస్తున్నాయి. అలాగే డిటిహెచ్ విషయానికి వెళ్ళినా కూడా డిటిహెచ్లో కూడా ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి? డిష్ టీవీ, టాటా స్కై, స్కన్ టీవీ, సో వీడియోకాన్ ఇవన్నీ కూడా మన ఇండియన్స్వే. మరి ఇంటర్నేషనల్ యాప్ అయినప్పుడు మరి ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వీస్ ఏదైనా సరే మీరు గుర్తుంచుకున్నట్లయితే, దీన్ని ఒక పేటీఎం యాప్గా ఫస్ట్లో చాలా వరకు ప్రచారం చేశారు మన వాళ్ళు. ఒక పేటీఎం యాప్ లెక్క. ఎందుకంటే పేటీఎం వచ్చింది, పేటీఎం కూడా ఒక బ్యాంక్ వచ్చింది, పెరల్వైన్ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ లాగా వీళ్ళు క్రియేట్ చేశారు. సో పేటీఎం అనేది మన దగ్గర నుంచి హ్యాండ్ మేడ్ కేవైసీ, మనం వేలిముద్రతో కేవైసీ తీసుకున్నారు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీద బ్యాంక్ అకౌంట్ లాంటిది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎటువంటి లీగల్టీస్ ఉన్నాయి వీళ్ళకి? ఈ యొక్క యాప్ తీసుకురావడానికి వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ తీసుకున్నారు? మరి ఇండియన్ లీగల్టీ ప్రకారము వీరు ఎటువంటి లీగల్టీస్ తీసుకొచ్చి మరి ఈ యాప్ని తీసుకొచ్చారు? అండ్ ఈ యొక్క రీఛార్జ్ సర్వీసెస్కి సంబంధించి వీరు ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారు? మన వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక సిస్టమ్ అని చెప్పేసి. సో సిస్టమ్ అయినా ఏదైనా ఎప్పటికైనా ఒకళ్ళ చేతుల ద్వారానే రన్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే 2020 బొనాంజో కూడా ఒకటి రావడం జరిగింది. అది కూడా ఒక కొత్త చేంజ్. ఆ తర్వాత ప్లాన్ సి తీసుకొస్తున్నారు. అది కూడా ఒక చేంజ్. మరి ఇటువంటి చేంజెస్ అవుతున్నప్పుడు, మరి ఈ కంపెనీ అనేది ఆపరేషన్ అనేది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. మరి ఎక్కడి నుంచి ఇదంతా నడుస్తుంది? మరి ఎవరు మేనేజ్మెంట్ ఉన్నారు? మరి ఎక్కువ శాతం ఇండియన్స్ ఎక్కువ జాయినింగ్ అయినప్పుడు మరి ఇండియాలో ఇప్పటిదాకా ఒక ఆఫీస్ కూడా ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మీరు చూసుకున్నట్లయితే ఈరోజు పనికిమాలిన చాలా యాప్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ ప్లాన్ పేరు మీద. మరి అవన్నీ కూడా చిన్న చిన్న ఆఫీసెస్ ఓపెన్ చేసినప్పుడు ఈ పెరల్వైన్ కూడా ఇంత పద్ధతిగా ఇన్కమ్ ఇచ్చినప్పుడు ధైర్యంగా ఎందుకు ఒక ఆఫీస్ ఓపెన్ చేయలేదు? ఇదొకటి తర్వాత పాయింట్. ఆ తర్వాత పీవీ మింట్, ఈ కాయిన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక క్రిప్టో కరెన్సీ అని చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళందరూ. మరి ఇటువంటి పీవీ మింట్ కాయిన్ ఉన్నప్పుడు ఈ యొక్క పీవీ మింట్ అనేది పెరల్వైన్లో మాత్రమే ఎందుకు ఉంది? ఇది ఒక క్రిప్టో కరెన్సీ అంటున్నారు. సో క్రిప్టో కరెన్సీ అంటే మీకు తెలియదు కాదు, ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఎక్స్చేంజ్లో ఉంటుంది.
లైక్ ట్రస్ట్ వ్యాలెట్లో కానివ్వండి, బ్లాక్ చైన్ వ్యాలెట్లో కానివ్వండి, మన ఇండియన్స్లో వచ్చేసి జియోటాస్ చెప్పే ఇటువంటి వాటిలో ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీ అనేది అక్కడ ఎక్స్చేంజ్లో ఉంది. మరి ఇప్పటిదాకా ఈ పీవీ మింట్ అనేది ఎక్స్చేంజ్లోకి ఎందుకు రాలేదు? సో ఇక్కడ నా వరకు నేను తెలుసుకున్న విషయాలలో మీకు తెలియజేసుకునేది ఏంటి అంటే, ఇప్పటిదాకా అయితే ఇందులో ఆటోపుల్ అనేది 100% చాలా వరకు వెనకపడే ఉన్నాయి. మరి జైనింగ్స్ అయితే ఆటోపుల్ వస్తాయంటే డ్యామ్ షూర్గా అయితే ఎవరు చెప్పలేరు. బట్ ఇది ఒక వర్కింగ్ ప్లాన్గా తీసుకొని వెళితే, వర్కింగ్ ప్లాన్ అంటే మనం ఎవరైనా చేర్పిస్తే మనకు ఒక $15 వస్తాయి, అలాగే వాళ్ళు ఎవరైనా చేర్పిస్తే $1.25 వస్తాయి అనుకుంటే పెరల్ వరకు సరిపోతుంది. బట్ కొరల్, ఓనిక్స్ యొక్క క్వార్జ్ విషయానికి వస్తే 50% మాత్రము ఆ యొక్క కొరల్, ఓనిక్స్ అయినటువంటి వ్యక్తులకి, క్వార్జ్ అయిన వ్యక్తులకు వెళ్తుంది. మిగతా 50% అనేది ఆటోపుల్ కంపెనీకి తీసుకుంటుంది. 50% అంటే $100 పెట్టినట్లయితే $50 ఇచ్చి $50 అనేది సిస్టమ్ తీసుకుంటుంది. మరి సిస్టమ్ ఇక్కడ ఎంత లాభం తీసుకుంటుందో ఒకసారి ఆలోచించాలి. ఇంతమంది ఇంతగా అప్గ్రేడ్ అయినప్పుడు మరి ఇప్పటిదాకా కూడా ఆటోపుల్ ఎందుకు రాలేదు? ఇది ఫస్ట్ ఆఫ్ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో బేసికల్గా ఇవి నా వరకు నేను తెలియజేయాల్సిన విషయాలు అనమాట. బస్ ఇక్కడ తెలియాల్సింది ఒకే ఒక్కటి, మన వాళ్ళు సరైన అవగాహన లేకుండా తప్పులు చాలా చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయాలన్న ఉద్దేశం కాదు, వాళ్ళు కూడా ఎవరొకరి కింద జాయిన్ అయి ఉంటారు కాబట్టి సరైన అవగాహన లేక ఒకరినొకరు నమ్ముకుంటూ సిస్టమ్ స్టాండర్డ్ ఉంది, ఈ ఒక్క విషయం మీదనే మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారే తప్ప అసలు కంపెనీ అనేది రన్నింగ్ అయినప్పుడు అది ప్రొడక్ట్ బేసా, డైరెక్ట్ సెల్లింగ్ బేసా, మరి అటువంటి వాటిలో ప్రొడక్ట్ ఉందా లేదా, సర్వీస్ ఇచ్చినప్పుడు దానికి లీగల్టీస్ ఉన్నాయా లేవా, ఎంసీఏ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయా లేవా, ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్గా ఇటువంటి విషయాలు మీరందరూ కూడా కొంచెం అవగాహనలోకి వచ్చి ఇటువంటి విషయాలు తెలుసుకొని ఈ యొక్క ప్లాన్లో చేరాలా వద్దా అనే విషయం మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా చేరాలి అనుకుంటే మాత్రం కొత్త వారికి, పాత వారైతే చేరాల్సిన అవసరం లేదు, కొత్త వారు ఒకవేళ చేరాలి అనుకుంటే ప్లాన్ సి వచ్చేదాకా 100% వెయిట్ చేయండి. ఎందుకంటే ప్లాన్ బి వచ్చినప్పుడు 2020 బోనస్లో చాలామంది జాయిన్ అయ్యారు, అప్గ్రేడ్ చేశారు, ఇప్పటిదాకా ఒక్కళ్ళకు కూడా ఆటోపుల్ వచ్చిన పరిస్థితి 100% లేదు. ఈ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా చాలామంది క్వార్జ్ చేయండి అంటారు. ఎందుకంటే ప్లాన్ సి వస్తే క్వార్జ్ అయిన వాళ్ళకి ఈ యొక్క 2020 బోనస్లో 4 లెవెల్స్ అప్గ్రేడ్ చేసిన వాళ్ళకి లాభాలు ఎక్కువ అని చెప్పేసరికి చాలామంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు ఈ క్వార్జ్ చేయడము, 2020 బోనస్లో 4 లెవెల్స్ అప్గ్రేడ్ చేయడం చేస్తున్నారు. మరి ఇప్పటిదాకా ఈ యొక్క ఆటోపుల్స్ సరిగ్గా రాని ప్లాన్లో రేపటి రోజు మరి క్వార్జ్ ఇవన్నీ చేస్తే 2020 బొనాంజా ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోపుల్ సరిగ్గా రానప్పుడు మళ్ళీ రేపు ప్లాన్ సి వస్తే ప్లాన్ సి ద్వారా ఆటోపుల్ వస్తుందన్న గ్యారంటీ ఏంటి? మరి లైఫ్ టైం రాయల్టీ అనేది ఎలాగిస్తుంది? ఇప్పటిదాకా ఆల్రెడీ చాలామంది చేరుంటే రేపు కూడా చాలామంది చేరితే వస్తుంది. బట్ నాకు తెలిసినంతవరకు పెరల్వైన్ సిస్టమ్ని ఆల్రెడీ చేరిన వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా చేరడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఇది మాత్రం 100% గ్యారంటీ. సో చేరే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి, మంచి విషయాలు కనుక్కోండి, మంచి అప్లైనర్, మంచి టీం, మంచి సపోర్ట్ తీసుకోండి, ఏదైనా కొంచెం కన్సల్టేషన్ చూసుకునే విధంగా జాయినింగ్స్ అయ్యే ప్రయత్నం చేయండి. సో పెరల్వైన్ సిస్టమ్ అనేది ఇప్పటికీ స్టాండర్డ్గా ఉండడానికి కారణం ఒకే ఒక్కటి, అక్కడ డొమైన్ అనేది 10 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఇప్పటికి కూడా ఎక్కడ కూడా విత్డ్రాల్స్ అనేది ఆగట్లేదు, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇన్కమ్ వచ్చినా కూడా విత్డ్రాల్ అయితే నడుస్తూనే ఉంది. ఆ తర్వాత మింట్ అనేది ఇప్పుడు కంపెనీ ఇప్పుడు తీసేస్తున్నాము, విత్డ్రా చేసుకున్నట్టు చాలామందికి ఇప్పుడు విత్డ్రాల్ ఇస్తుంది. ఇటువంటి విషయాలలో పెరల్వైన్ సిస్టమ్ని చాలామంది హార్ట్ఫుల్గా నమ్ముతారు. కానీ దీన్ని ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, మన డబ్బులు ఇంతగా కంపెనీ తీసుకుంటుంది. 50% కొరల్, ఓనిక్స్ క్వార్జ్ అయినప్పుడు తీసుకుంటుంది. తర్వాత పెరల్లో జస్ట్ పెరల్ ఒక్క విషయంలో మాత్రమే ఇన్కమ్ని మొత్తము $25 పంచి $5 సిస్టమ్ తీసుకుంటుంది. మరి ఇటువంటి ఆటోపోల్స్ ఇప్పటిదాకా రాలేనప్పుడు మరి దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే పర్ఫెక్ట్ టీమ్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ పెరల్లో మీరు చేరినా కూడా ఒక స్థాయి వరకు ఇన్కమ్ వెళ్ళిన తర్వాత వర్కింగ్ ఇన్కమ్ అయితే ఎవరికైనా వస్తుంది. బట్ ఆటోపుల్ ఇన్కమ్ రాకపోతే తర్వాత అందరూ కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి, అందరూ కూడా తిరగబడే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి విషయాలలో ఫోకస్ చేసి అన్ని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే దీంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇది బేసిక్గా నా వరకు నేను తెలుసుకొని మీ వరకు తెలియజేయాలనుకున్న విషయాలు అనమాట. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీరు ఎవరైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.